క్రైస్తవులందరూ ధనవంతులు, విద్యావంతులు, రాజకీయవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆకాంక్షించారు. పార్వతీపురంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో యేసుపాదం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య వ్యక్తిగా హాజరయ్యారు. ఇక పరలోకంలో క్రైస్తవులందరూ చెమట పట్టని సుఖ జీవితాన్ని అనుభవిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఇక ఈ లోకంలోనూ అలాంటి జీవితాలను పొందాలని సూచించారు. పార్వతీపురంలో క్రైస్తవ సంఘాలన్నీ ఏకతాటిపైకి రావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. క్రైస్తవులకు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నువ్వు పేదరాలువా, ధన్యవంతురాలువి, దేవుడు నిన్ను దీవిస్తాడు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసి ఈ సమాజంలో క్రైస్తవులు ధనికులు అవ్వాలి, ఈ క్రైస్తవులు విద్యావంతులు అవ్వాలి, ఈ క్రైస్తవులు ఆఫీసర్స్ అవ్వాలి, మన క్రైస్తవులు రేపు ఈ దేశాన్ని అన్నిటినీ శాసించే విధంగా ఒక ఉన్నతమైన సమాజంగా ఉండాలని కోరుకుంటున్నాను. పరలోక రాజ్యం ఎలాగైనా ఉంటుంది. మనకందరికీ ఏం చెప్తారండి? పరలోక రాజ్యం అద్భుతంగా ఉంటుంది, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, ఆకలి ఉండదు, చెమట ఉండదు. కానీ భూలోకంలో కూడా పరలోకంలో బతికినంత గొప్పగా బతకాలని ఈ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ ద్వారా మీ అందరికీ ఒకే ఒక మాట చెప్తున్నాను. ఇలాంటివి ఇంకొంచెం ఎక్కువగా జరగాలి. క్రైస్తవులు ఇందాకల పర్సెంటేజ్ కూడా చెప్పున్నారు, ఎంత పైకి వెళ్ళింది, ఎంత పైగా భారతదేశంలో ఉన్నారు. ఇప్పటికీ కాదు, ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. ఇప్పటికీ దాదాపు లెక్కల ప్రకారం 2.4 బిలియన్ అంటే 240 కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నారు. ఇంకా ఎక్కువ అవుతారా తప్ప తక్కువ అవ్వరనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ గొప్ప దేవుడు యేసు ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక మానవ విలువలతో కలిగిన క్రైస్తవులుగా బతకాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి నన్ను కూడా మీలో కలుపుకొని, నువ్వు పేదరాలువా, ధన్యవంతురాలువి, దేవుడు నిన్ను దీవిస్తాడు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసి